వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఓ పక్క రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అన్ని దేశాల మధ్యలో వేలు పెట్టే పెద్దన్న అమెరికాకు హఠాత్తుగా క్షిపణి పరీక్షలు గుర్తుకొచ్చాయి. తన మాట ఎవరు వినడం లేదనో లేక మా దగ్గర భయపెట్టే క్షిపణులు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడానికో తెలియదు, కానీ అమెరికాకు ఎంతో నమ్మకమైన మినిట్ మ్యాన్ 3 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఓ పక్కన గోల్డెన్ డోమ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు అమ్మబాబు లాంటి వ్యవస్థ తీసుకొస్తున్నామని ట్రంప్ ప్రకటించిన తర్వాతి రోజే మినిట్ మ్యాన్ 3 ప్రయోగాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఏంటి మినిట్ మ్యాన్ 3? దీనికి ఎంత సత్తా ఉందా? ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని నాశనం చేయాలన్నా ఈ క్షిపణి చేయగలదా? అమెరికా న్యూక్లియర్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రష్యాకు పోటీగా కోల్డ్ వార్ సమయం నుంచి వేల సంఖ్యలో అమెరికా అణు ఆయుధాలు తయారు చేసింది. వాటిని ప్రయోగించాలంటే దానికి తగ్గ క్షిపణి కూడా కావాలి. అలాంటిదే అమెరికా ఎంతో నమ్మే మినిట్ మ్యాన్ 3 క్షిపణి. అణ్వాయుధాలను ఇది సులభంగా మోసుకొని వెళ్లగలదు. అలాంటి అత్యంత శక్తివంతమైన ఖండాంతరాల అణుక్షిపణి మినిట్ మ్యాన్ 3ను అమెరికా పరీక్షించింది. ఓ పక్క ట్రంప్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించిన వేళ ఈ ప్రయోగం జరగడం అమెరికా శత్రు దేశాల్లో కలవరం కలిగిస్తోంది. కాలిఫోర్నియాలోని వార్డెన్బెర్గ్ స్పేస్ బేస్లో ఈ పరీక్ష జరిగింది. ఈ అణువార్ హెడ్ లేకుండా క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి మార్షల్ ఐలాండ్స్లోని అమెరికా స్పేస్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ కమాండర్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 23 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చవచ్చు. మార్క్ 23 అంటే ధ్వని వేగాన్ని 23 రెట్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. అంటే గంటకు సుమారు 24,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రపంచంలోని ఏ టార్గెట్ను అయినా 30 నిమిషాల్లో చేరుకుని నాశనం చేస్తుంది. గతంలో చాలాసార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. గతేడాది నవంబర్లో ట్రంప్ విజయానికి ముందు కూడా ఒకసారి పరీక్షించారు. వాస్తవానికి మినిట్ మ్యాన్ క్షిపణి 1970ల నాటిది. దీన్ని సెంటినెల్ సిస్టంతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. కానీ మినిట్ మ్యాన్ 3 మాత్రం అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తారు. అసలు ఏంటి ఈ మినిట్ మ్యాన్ 3? మినిట్ మ్యాన్ 3 అనేది అమెరికా యొక్క ఖండాంతరాల బాలిస్టిక్ క్షిపణి. ఇది 1970లో దీన్ని మొదట పరీక్షించారు. గరిష్టంగా 13,000 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. 335 కిలోటన్ శక్తి కలిగిన అణు ఆయుధాన్ని తీసుకెళ్లగలదు. దీని గైడెన్స్ సిస్టమ్ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా గుర్తించగలదు. దాదాపు 200 మీటర్ల లోపు లక్ష్యాన్ని తాకగలదు. మినిట్ మ్యాన్ 3 ఒక ఘన ఇంధన రాకెట్. 3 దశల ద్వారా పనిచేస్తుంది. మొదటి దశలో రాకెట్ను భూమి నుంచి గగనతలంలోకి అత్యంత వేగంగా వెళ్తుంది. రెండో దశలో భూ వాతావరణం దాటి అంతరిక్షంలోకి చేరుకోవడానికి సహాయపడుతుంది. మూడో దశలో లక్ష్యం వైపు రీఎంట్రీ వెహికల్స్ ను ఖచ్చితంగా మోసుకెళ్తుంది. ఈ దశలో 1 కంటే ఎక్కువ అణువాయుధాలను వేర్వేరు లక్ష్యాలకు పంపే సాంకేతికత దీనికి ఉంది. ఇది ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్ జీపీఎస్ సహాయంతో టార్గెట్ను ఖచ్చితంగా గుర్తిస్తుంది. పరీక్షల సమయంలో అణ్వాయుధాలు లేకుండా రీఎంట్రీ వెహికల్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా అమెరికా అణ్వాయుధం లేకుండా మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించింది. అమెరికా దగ్గర వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి. వీటిని 3 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. వీటిలో మొదటివి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు. వీటిని షార్ట్ కట్లో ICBMS అంటారు. మినిట్ మ్యాన్ 3 ప్రస్తుతం అమెరికాకు ఏకైక భూ ఆధారిత ICBM. అమెరికా ఇలాంటి 400 క్షిపణులను 5 రాష్ట్రాల్లో మోహరించిందని చెబుతారు. ఇక అమెరికా దగ్గర సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ SLBMSలు కూడా ఉన్నాయి. వీటిలో ట్రైన్డ్ 2 క్షిపణులు ఓహియో క్లాస్ సబ్మెరైన్ల నుంచి ప్రయోగించవచ్చు. ఇవి అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. అలాగే క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. టామ్ హాక్ క్రూయిజ్ క్షిపణులు నౌకలు, విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఇవి సాంప్రదాయ లేదా అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఎయిర్ లాంచ్డ్ క్షిపణులు MGM-86 ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్ వంటివి B-52 బాంబర్ల నుంచి ప్రయోగిస్తారు. అమెరికా న్యూక్లియర్ ట్రైన్ అంటే
భూ ఆధారిత, సముద్ర ఆధారిత, గగన ఆధారిత క్షిపణులను కలిగి ఉంది. అంటే అన్ని రకాలుగా దాడులు చేయవచ్చు. మినిట్ మ్యాన్ 3 అణు ఆయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఒక్కొక్కటి 335 కిలోటన్ శక్తి ఉండే 3 వరకు W-87 అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు. అయితే స్టార్ట్ ఒప్పందం ప్రకారం అమెరికా మినిట్ మ్యాన్ 3 క్షిపణులను ఒకే అణు ఆయుధంతో మోహరిస్తుంది. మినిట్ మ్యాన్ 3 క్షిపణి పరీక్షను ఒకే రోజు ముందే ట్రంప్ గోల్డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రకటించారు. ఈ వ్యవస్థ బాలిస్టిక్, అధునాతన క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించబడింది. మినిట్ మ్యాన్ 3 పరీక్ష ఈ ప్రణాళిక ప్రకటన తర్వాత జరగడం ఒక స్ట్రాటజిక్ మెసేజ్గా భావించవచ్చు. అమెరికా అణుశక్తి, రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి, ముఖ్యంగా రష్యా, చైనా వంటి పోటీ దేశాలకు చూపడానికి ఈ పరీక్ష జరిగిందని అంటారు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ భవిష్యత్తులో మినిట్ మ్యాన్ 3 వంటి క్షిపణులతో సమన్వయంగా పనిచేయొచ్చు. దీని ద్వారా శత్రు దాడులను తిప్పికొట్టడం, ప్రతిదాడులను నిర్వహించడం సాధ్యమవుతుంది. అటు అమెరికా అణు క్షిపణి పరీక్షలకు ఎప్పుడూ రష్యా, చైనా జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటాయి. రష్యాతో ఉన్న ఉద్రిక్తతలు, చైనాతో ఆయుధ పోటీ నేపథ్యంలో ఈ పరీక్ష వారి రక్షణ వ్యూహాలపై చర్చకు దారితీసింది. అయితే రొటీన్ పరీక్షలో భాగంగా మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించామని అమెరికా తెలిపింది.